డీసీ ఆదిత్య. ఆదిత్య ఎవర్రా? మన బ్లేడ్ బాబ్జీ ఎలా చచ్చాడు? రిలీజ్ అయిన 4 రోజుల్లో తొగదాడించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా. మీరెవరో ఒప్పుకోకుండా ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారు? లేదు సార్, అసలు ఎవరు నోరు తెరవడం లేదు సార్. సార్ వీళ్ళిద్దరే సార్. ఏంటయ్యా కూర్చోబెట్టి ఏమన్నా భోజనాలు పెడతారా? సరిగా కూర్చోండి సార్. ఆ సభ్యులో జరిగిందంట ఏమని నేనే సార్. వాడిని కొట్టింది నేనే సార్. ఏంటి ఇలా పల్టీ కొడుతున్నారు సార్? ఆ రోజు ముగ్గురం వెళ్ళాం సార్. అదేంటి సబ్వే సంభవం, కొంచెం వివరంగా చెప్తారా? ఆ కిడ్నాప్ మ్యాటరేగా సార్. అది కాదురా, రేప్ అటెంప్ట్. అదే కదా సార్, నేనే చేశాను. ఏం కేసో తెలియదు, ఏం చేశారో కూడా తెలియదు, కానీ చేసింది మాత్రం మీరా? మీలో మౌనంగా ఒకడున్నాడు. వాడు నోరు తెరిచి మాట్లాడితే నేరుగా కోర్టుకు తీసుకెళ్తాను, లేదంటే నా ఇంకో ముఖం చూస్తారు. ఏ కేసు అని చెప్తే కదా ఒప్పుకుంటాను సార్. మధు సార్. ఓకే సార్. చైన్ లాగేటప్పుడు నెట్టేశారు సార్. స్పాట్ లోనే చనిపోయారు. భయపడి సూర్యాపేటకి వెళ్ళాను సార్. అడిగే రీతిలో అడిగితే గాని చెప్పవు కదా. ఎంత గట్టిగా నోరు మూసుకుని ఉన్నాడు. ఏం చేసి ఉండాలి? దొంగిలించిన చైన్ ని సేల్ చేసి ఉండకూడదు, సేఫ్టీ చేసుకుని ఉండాలి. వీడికి కావాల్సింది తెప్పించి స్టేట్మెంట్ రాసుకోండి. ఓకే సార్. రేపు ఎటువంటి నష్టం కలగకుండా కోర్టులో అప్పగించాలి. ఓకే సార్. అంతవరకు ఎవరిని వదిలిపెట్టండి. సార్. ఆదిత్య, ఒక ముఖ్యమైన కేసు, వెంటనే కమిషనర్ ఆఫీస్కి రండి. షూర్ సార్. సార్ సార్. హలో ఆదిత్య, సార్. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఏ విషయంగా మిమ్మల్ని పిలిపించానో మీకు తెలుసు అనుకుంటా. ఎస్ సార్. అన్నిటినీ పర్ఫెక్ట్ గా చేసే మీరు ఈ కేసును కూడా సక్సెస్ఫుల్ గా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ష్యూర్. రైట్. సరే, మీకు తెలిసింది అతని గురించి చెప్పండి. ఈ కేసు గురించి అంత సీరియస్ గా తీసుకోకలేదు సార్. ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండొద్దు, అతని తక్కువ అంచనా వేయొద్దు. సీఎంని గడగడలాడించాడు. సార్ 1 వీక్ లో దీనికి సొల్యూషన్ నేను చూస్తాను. గుడ్. మీకు కంఫర్టబుల్ గా ఉండే టీంని మీరు అరేంజ్ చేసుకోండి. సార్ నాకు వీళ్ళంతా బాగా తెలుసు, నేను వీళ్ళని మేనేజ్ చేస్తాను. ఆల్ రైట్. విక్రమ్ అండ్ విశ్వ, జాయిన్ ఆదిత్య. మీ పని మీరు చేయండి. షూర్ సార్. థ్యాంక్ యూ Best of సార్. luck. నేను బెస్ట్ ఇస్తాను. సార్ వాడి కాల్ ఒకే నెంబర్ నుంచే సార్ వస్తుంది, కానీ మొబైల్ కనెక్ట్ అయ్యేది వేరే వేరే టవర్ నుంచి. ఫస్ట్ కాల్ ఫేక్ అని అందరూ నమ్మినట్టే, సెకండ్ కాల్ వచ్చే వరకు ఎవరు ట్రాక్ చేయరని వాడు నమ్మాడు. సార్, ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. ఏంటి విశ్వ కేసు అని? అదంతా ఈవినింగ్ చూసుకుందాం. డీజీపీ ఆదిత్య గారి టీం సారథ్యంలో తీవ్ర నిఘా జరుగుతోంది. అనయ్య చూసారా? ఏంటి? అపరిచితుడిని పట్టుకోవడానికి డీసీ ఆదిత్యాన్ని నియమించారంట. వాడే ఒక పిచ్చోడు. ఓహో, ఇప్పటి వరకు 8 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఈసారి కూడా అపరిచితుని పట్టుకోలేక 9వ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతాడన్నమాట. మీరు కావాలంటే చూడండి, ఆదిత్య అపరిచితుని పట్టుకుని మీడియా ముందు నిలబెడతాడు. నిలబెడతాడు. ఎంత ధైర్యం కాకపోతే పోలీసుల్ని మీడియాని ఒకే టైంకి పిలిచి అందరి కళ్ళల్లో మట్టి కొడతాడు. వాడికి తెలివితేటలు ఎక్కువరా. ఏంటి మీరు వాడికి సపోర్ట్ చేస్తున్నారు? వాడికి మీకు ఏం సంబంధం ఉంది? అక్రమ సంబంధం. అవును, ఆ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు? ఏమేం ప్లాన్ చేశారు? నోరు అదుపులో పెట్టుకో. నీ వాళ్ళకం చూస్తుంటే ఆ కేసులో నన్ను నిరికించి ఈ షాపును దక్కించుకోవాలనుకుంటున్నావా? ఈ కొట్టులోనే ఈగలు తిరుగుతున్నాయి. ఈ కొట్టు మేము తీసుకొని ఈగలు తోలుకోవాలా? పోయి పని చూడవయ్యా. నా పని గురించి నువ్వు చెప్పకరా. రే, క్రీముని ముక్కుకు పోయికిరా, పనికి మాలినోడా. అరవింద్, కొంచెం పక్కకి వెళ్తారా? బేసిక్ గా ఈ కేసులో చేయడానికి ఇంకేం లేదు, అంత కరెక్ట్ గానే చేశారు. అది ఈ 2 ఇన్సిడెంట్లకి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? అలాంటిది ఇది లేదు సార్. రిపోర్ట్స్ వచ్చాక కన్ఫర్మ్ చేసుకుందాం సార్. ఆ తర్వాత ఏముంటుంది? తర్వాత కాల్ వస్తుంది, తెలుస్తుంది. వస్తుంది. రేపు పొద్దున్నే కాల్ డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకుని రండి. Yes, sir. విఘ్నేష్, వెళ్దామా? నీ పేరేంటమ్మా? కుమార్ సార్. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? సార్, ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అని అడుగుతారు సార్. లోకల్ ఇన్స్పెక్టర్ లోపలే ఉన్నాడు, ఆయనకు అన్ని వివరాలు చెప్పాను, వెళ్ళి తెలుసుకోండి సార్.
రేయ్ ఏంటి పోలీస్తో ఇలాగే మాట్లాడతావా? చంద్రానికి ఫోన్ చేసి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమైంది అడగండి. హాయ్. హలో సార్, నేను ఈ ఏరియా ఇన్స్పెక్టర్ వెంకటేష్. ఈ కేసుని స్పాట్లో ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే సార్. ఒక్క నిమిషం అది ఇవ్వండి. ఇదిగోండి. దిస్ ఈస్ పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇది మర్డర్ అని ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు సార్. ఫింగర్ ప్రింట్, సీసీటీవీ ఫుటేజ్, డౌట్ వచ్చే ఎవిడెన్స్ ఏది దొరకలేదు సార్. ఇంటి లోపల కూడా తాళం వేసింది సార్. ఆవిడే ముందు చూసి పోలీస్కు ఫోన్ చేసింది. ఏమా ఇట్రా. పిఎం రిపోర్ట్. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీ పేరేంటి? ధరన్ సార్. ఏం జరిగింది? కాలింగ్ బిల్ కొట్టాను, తలుపు తెరవలేదు సార్. టీవీ సౌండ్ వస్తూనే ఉంది. కిటికీలోంచి చూస్తే అమ్మ కింద పడిపోయి ఉన్నారు సార్. అమ్మ ఇక్కడ ఒంటరిగానే ఉన్నారు సార్. కొడుకేమో విదేశాల్లో ఉన్నాడు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటారు సార్. అబ్బాయికి ఒక పెళ్లి చేయాలని చుట్టాల్లోనే ఒక అమ్మాయిని చూసి నిర్ణయించారు సార్. ఆ పెళ్లి ఆగిపోయింది. విశ్వ, నువ్వు వెళ్ళి మిగతా రిపోర్ట్స్ కలెక్ట్ చేయి. విశ్వ, Thanks. ఎంత త్వరగా రిపోర్ట్స్ అంతా ఇవ్వగలరో ఇచ్చేయండి. ఓకే సార్. విశ్వ, ఫాలో చేయి. Thank you. See you. థ్యాంక్ యూ. Bye. ఓకే సార్. ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. వెయిట్, 10:40కి బండి ఇక్కడికి వెళ్ళింది. ఓకే. సార్, ఇది ఆ లేడీ మెడికల్ రిపోర్ట్ సార్. వాళ్ళ రిలేటివ్స్ హైదరాబాద్కి వచ్చేసారా? ఎస్ సార్. వాళ్ళని ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేశాను సార్. ఆ సిగ్నల్ సర్వీస్ చేసిన వాడు ఎక్కడ? వాడిని తీసుకురావడానికి విశ్వ వెళ్ళాడు సార్. ఆర్ యూ షూర్ ఇట్స్ ఎన్ యాక్సిడెంట్? ఎస్ సార్. ప్రైవేట్ బిల్డింగ్ నుంచి కూడా ఫుటేజ్ కలెక్ట్ చేశాను సార్. ఇలాగైనా డీల్ చేసేదే? ఒకవేళ ఇతను తప్పు లేకపోతే? లేదు సార్, వాడు ఎంత అడిగినా చెప్పట్లేదు. వీడి చెప్తే వాడిని పట్టేసుకుంటావా, లేదా వీడే కాల్ చేశాడని ప్రూవ్ చేస్తావా? సారీ సార్. జస్ట్ లీవ్ హిమ్. Yes, sir. థ్యాంక్ యూ సార్. ఆ లేడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది? సార్, ఆ లేడీ హార్ట్ అటాక్ లో చనిపోయారనే రిపోర్ట్ లో వచ్చింది సార్. సార్ చెప్పండి. హలో, అతనేనా? వాడే. శ్రీనివాస్ గారు. ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్, బ్లడ్ లో ఆల్కహాల్ కంటెంట్ ఉందనే రిపోర్ట్ లో ఉంది సార్. సార్ ఏంటి? సార్, మళ్ళీ నా పేరు అడిగి టైం వేస్ట్ చేయొద్దు సార్. ఆల్రెడీ 2 సంఘటనలు జరిగిపోయాయి. నేనేదో తమాషాకి చెప్పినట్టు వదిలేశారు, కానీ దీన్ని తమాషాగా తీసుకోవద్దు. ఇదేదో ఒక బ్యాంక్, జూబ్లీ హిల్స్ అనుకుంటున్నాను. ఆ బ్యాంకులోంచి కోట్ల రూపాయలు మాయం అవ్వబోతున్నాయి. డబ్బులు పోగొట్టుకుని బ్యాంకు ముందు నుంచున్న ప్రజలు ఏడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. వాళ్లకు సమాధానం చెప్పలేక మేనేజర్ సతమతం అవుతున్నట్టుంది. దయచేసి ప్రజల డబ్బును ఎలాగైనా కాపాడి తిరిగిచ్చేయండి సార్, ప్లీజ్. విఘ్నేష్, జూబ్లీ హిల్స్ లో మొత్తం ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో లిస్ట్ తీయండి, ఇంక్లూడింగ్ ఏటీఎంస్. అన్ని బ్యాంక్స్ అండ్ ఏటీఎంస్ కి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమనండి. బ్యాంక్ ఎంప్లాయీస్ ని అలర్ట్ చేయండి. Yes, sir. కస్టమర్స్ ని తరువుగా చెక్ చేసి లోపలికి పంపమనండి. సరే సార్. డబ్బులు పోగొట్టుకుని బ్యాంకు ముందు నుంచున్న ప్రజలు ఏడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. వాళ్లకు సమాధానం చెప్పలేక మేనేజర్ సతమతం అవుతున్నట్టుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కృష్ణానగర్, ట్యాంక్ బండ రోడ్ ఈ ఏరియాలో చూస్తే మొత్తం 45 బ్యాంకులు ఉన్నాయి. అలాగే 85 ఏటీఎంలు ఉన్నాయి సార్.
విక్రమ్ సార్ మీరు జూబ్లీ హిల్స్ Yes, sir. వెళ్ళండి. విశ్వ మీరు కూకట్పల్లి వెళ్ళండి. శ్రీనివాస్ గారు సార్. జేజే నగర్ ఇంకా మాదాపూర్ ఇవన్నీ మీరు చూసుకోండి. ఒక్కొక్క బ్యాంక్ లో లిక్విడ్ క్యాష్ ఎంత ఉందో, ఏ బ్యాంకుల్లో ఈజీగా దూరడానికి ఛాన్సెస్ ఉన్నాయో Yes, ముందు sir. చెక్ చేయండి. రిపోర్ట్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ 15 minutes. అపరిచితుడిచ్చిన కొత్త సమాచారం. రాష్ట్రంలో అన్ని బ్యాంకులలో డబ్బు దోపిడీ జరగబోతోందని అపరిచితుడు హెచ్చరించిన తర్వాత బ్యాంకులలో సెక్యూరిటీని ఎక్కువ చేశారు. కమిషనర్ ఆదిత్య తన టీంతో తీవ్రంగా గాలిస్తున్నారు. ఓకే, అమీర్పేట్ బంజారా హిల్స్ నుంచి ఫోర్స్ పంపించమని చెప్తాను. అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఏమండి, ఏంటండి నగరంలోని బ్యాంకులలో దోపిడీ జరగబోతుంది అంటున్నారు? ఒకవేళ మన బ్యాంకులో కూడా ఇలా జరుగుతుందేమోనని నాకు భయంగా ఉందండి. ఆ ఏరియాలో 113 బ్యాంక్స్ ఇంకా ఏటీఎంస్ ఉన్నాయి. హౌ కెన్ యు ఫైండ్ ద బ్రాంచ్? సార్, లిక్విడ్ క్యాష్ ఎక్కువగా పెట్టుకున్న 13 బ్రాంచ్ లో క్యాష్ ఫిల్ చేసిన ఏటీఎంస్ 26. సో మన పూర్తి దృష్టి వీటి మీదే ఉంటుంది. ఇందులో ఎలాంటి ఫ్లా జరగకూడదు. ఐ వోంట్ లెట్ ఇట్ హ్యాపెన్. మొత్తం డిపార్ట్మెంట్ ని ఒక్కడే తిప్పుతున్నాడు. తప్పకుండా ఇరుక్కుంటాడు. సార్ ఆలోకేనా? వాడు మీడియా కాల్ చేసినప్పుడు జేజే లాస్ట్ అవర్ లో కనెక్ట్ అయింది సార్. ఈ ఏరియా పూర్తిగా సర్చ్ చేయమని చెప్పాను. సార్, అమీర్పేట్లో ఉండే సీసీ బ్రాంచ్ లో ఎలాంటి సమస్యలు లేవు సార్. కస్టమర్లందరినీ లోపలికి అలో చేస్తున్నారు సార్. కస్టమర్లందరినీ చెక్ చేశారు సార్. సార్, జూబ్లీ హిల్స్ ఏరియా నుండి మాట్లాడుతున్నాను. లంచ్ వరకు ఏ ప్రాబ్లం లేదు సార్. మిగతా అన్ని డీటెయిల్స్ ఏసీ ఆఫీస్ కి రిపోర్ట్ చేశాను సార్. ఇంతవరకు చేసిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏ ప్రాబ్లం లేదు సార్. వి ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ సార్. హలో, ఎవరు? కెనరా బ్యాంక్ రీజియనల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ క్లోజింగ్ టైం దాకా ఏ ప్రాబ్లం లేదు సార్. సిక్ ఆఫ్టర్నూన్ దాకా ఎటువంటి ప్రాబ్లం లేదని బ్యాంక్ నుంచి కాల్ చేశారు. మనం కరెక్ట్ రూట్ లో వెళ్తున్నాం. మనీ ట్రాన్సాక్షన్ కరెక్ట్ గానే జరుగుతుంది. అబిడ్స్ ఇంకా జూబ్లీ హిల్స్ ప్రాంతాలలో ఉన్న బ్యాంకులకి మరింత సెక్యూరిటీని పెంచారు. ఇప్పటి వరకు ఏ సంఘటన జరగలేదు. ఐ థింక్ వి హావ్ సిచువేషన్ అండర్ కంట్రోల్ సార్. మనం తనని గెలిచాం సార్. భయపడవద్దని పోలీసులు చెబుతున్నారు. మేడం, నా కొడుకు విదేశాల నుంచి డబ్బు పంపించాడు. అది డ్రా చేద్దామని ఏటీఎంకి వెళ్ళాను. డబ్బులు లేవని చూపిస్తోంది. ఇలా చూడండి మేడం, ఏంటి ప్రాబ్లం కనుక్కోండి. వెయిట్ చేయండి సార్. డబ్బు చాలా అర్జెంటుగా కావాలండి. డబ్బులేమీ రాలేదు సార్. ఎప్పుడు వేశారు? వేసి 2 రోజులైందమ్మా. సరే, అమౌంట్ ఎంతో తెలుసా? అది 25,000 అని చెప్పాడు. ఆఫీస్ డబ్బులు మేడం, కొంచెం త్వరగా వెయిట్ చేయండి సార్. సర్వర్ డౌన్ గా ఉంది. కాస్త అర్జెంట్ సార్. 12 లోపల కట్టేయాలి. వెయిట్ చేయండి అమ్మా. సార్, నిల్ బ్యాలెన్స్ అని చూపిస్తాను, చెక్ చేయండి. ఇక్కడ అదే ప్రాబ్లం మేడం. సార్, హాస్పిటల్లో డబ్బు కట్టాలి సార్. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేశాను సార్. కాస్త అర్థమైందమ్మా, అర్జెంట్ కొంచెం వెయిట్ చేయండి. సార్. చెక్ లేట్ చేస్తాను. అవ్వకూడదని బ్యాంకు తెరవడానికంటే ముందు వచ్చి వెయిట్ చేస్తున్నా. స్కూల్ ఫీజు కోసం వచ్చారు. ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నా. అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు సార్. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం మేడం. నేను వెళ్ళి బిల్ ఏమైంది మేడం? చేస్తాను. కాస్త వెయిట్ చేయండి, సార్ చెక్ చేసి చెప్తారు. క్లియర్ గా చెప్పండి. మేడం కాస్త అర్జెంట్ కాస్త వెయిట్ చేయండి, చెక్ చేసి చెప్తారు. అర్జెంటు. సార్, వచ్చిన కస్టమర్ల బ్యాలెన్స్ నిల్లని చూపిస్తుంది సార్. ఏమంటున్నావయ్యా? ఎస్ సార్. కస్టమర్ అకౌంట్ నంబర్ చెప్పండి. 14138. మేడం, ఈ చెక్ కాస్త పాస్ చేయండి. సార్, ఒక 5 minutes వెయిట్ చేయండి. మేనేజర్ దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. మేడం, లేట్ సార్, అవుతుందని కాస్త చెప్పి వెయిట్ చేయండి సార్, ముందుగా కాల్ చేసి వచ్చేస్తారు. రెడీ చేయమని సార్ని చెప్పాను. అడగండి. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం ప్లీజ్. సార్, చెప్పండి సార్. మీరు ఈ బ్రాంచ్ వాల్యుబుల్ కస్టమర్ కాబట్టి మీ ఒక్కరికే చెప్తున్నాను. సమ్ సర్వర్ ఇష్యూ వల్ల అందరి అకౌంట్ లో డబ్బులు లేనట్టు ఏం చూపిస్తుంది. చెప్తున్నారు సార్? డబ్బులు పోయాయా? ఆ విషయాలు చెప్పింది నువ్వే కదా. నువ్వు చెప్పినట్టే జరిగిందయ్యా. చెప్పండి. సార్, కొంచెం సైలెంట్ గా ఉండండి. చెప్తే అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు పడే టెన్షన్ నాకు అర్థమైంది. జూబ్లీ హిల్స్ సిగ్నల్ దగ్గర ఉన్న ఎంసీబీ బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాను సార్. ఏదో డబ్బులు మిస్ అయ్యాయని ప్రజలందరూ ప్యానిక్ లో ఉన్నారు సార్. మీరందరూ ఏం చేస్తున్నారు? ఫిజికల్ గా ఏ అటెంప్ట్ జరగలేదు సార్. మేబీ ఫిషింగ్ అయి ఉండొచ్చు సార్.
సార్ ఇంత కేర్లెస్ గా ఉన్నారు సార్? సైలెన్స్ 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 చెప్పేది వినండి సార్. లోపలికి వదిలేసి సినిమా చెప్పినా వెళ్ళట్లేదు సార్. కంట్రోల్ చేసి ఉండొచ్చు కదా. ట్రై చేశాను సార్ సార్. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. సార్ ఏంటని అడగండి సార్. రండి సార్. ఎప్పుడు సార్ నా డబ్బు తిరిగి ఇచ్చేస్తారు? ఎప్పుడు ఇస్తారు సార్ మా డబ్బులు? దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి. మీ డబ్బులకి ఎటువంటి సమస్య రాదు. ఎంతసేపు అని సహనంగా ఉండాలి? ఎంతసేపుగా ఉండమంటారు సార్? బ్యాంక్ లో డబ్బులు హాస్పిటల్లో దొంగిలించబడితే డబ్బు అది కట్టాలి. గవర్నమెంట్ కే లాస్. డబ్బులకి సమస్య కాదండి, కానీ మాకు సమస్యలు ఉన్నాయి కదా. ప్లీజ్ మాకు కొంచెం టైం ఇవ్వండి. ఇంతకు చాలా మించి ఇంకా ఎంత అర్జెంట్ సార్. టైం ఏమంటారు? పొద్దున్న నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. విశ్వాస్ సార్. ట్రాన్సాక్షన్ చేసే కస్టమరే నేనే సార్. నాకు డబ్బులు కావాలి. అయ్యా రండి. ఏం జరిగింది సార్? సార్ ఇది వచ్చి మహిళా స్వీయ ఉపాధి పథకంలో ఉన్న డబ్బు సార్. ఇది మేమే వేరే వేరే బ్రాంచెస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇట్స్ 2 hour ప్రాసెస్. కరెక్ట్ గా ఆ టైంలోనే ఇంకో ఏదో అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఏ అకౌంట్ కి? ఎంత క్యాష్? 77 crores. ఆ ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ హిడెన్ అయింది సార్. ఇస్ ఇట్ ఎ టెక్నికల్ ఎర్రర్? ఎస్ ఇట్ ఈస్ ఎ టెక్నికల్ ఎర్రర్. ప్లీజ్ కమ్ సార్, మై ఐడి టీమ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. హే ఓపెన్ దట్ అకౌంట్. వాట్స్ గోయింగ్ ఆన్? చెక్ చేస్తున్నా సార్. ఇదే సార్ ఆ ట్రాన్సాక్షన్. సార్ షల్ ఐ? ఆర్ యు షూర్? ఎస్ సార్. అన్ని అకౌంట్స్ నుంచి అమౌంట్ ఒక పర్టికులర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయింది సార్. ఆ అకౌంట్ హైడ్ అయింది సార్. అసలు ఇది సాధ్యమేనా? ఎస్ సార్, ఇట్ ఈస్ పాసిబుల్. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. చెప్పరా. విఘ్నేష్, ఇప్పుడు వాల్ట్ రిలీజ్ చేయి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయి. వాట్స్ ద నేమ్? పాస్వర్డ్? సూపర్ రా. ఓకే. సార్ ఐ గాట్ ఇట్. ఆ హైడ్ అయిన అకౌంట్ హోల్డర్ ఇప్పుడు ప్రాణంతో లేట్ సార్. కానీ ఈ అకౌంట్ చాలా యాక్టివ్గా ఉంది. లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్ సార్. బ్యాంక్లో మిస్యూజ్ చేయడం కోసం సెక్యూరిటీ సిస్టమ్ని బ్రేక్ చేశారు సార్. అందువల్ల ఎవరో ఈజీగా హ్యాక్ చేయగలిగారు. అకౌంట్ హోల్డర్స్ లిస్ట్ అంతా తరుగా వెరిఫై చేసి బ్యాంక్ పేరు మీద కంప్లైంట్ ఫైల్ చేయండి. ఎస్ సార్. దారి కట్టరాకండి ప్లీజ్. లిసన్ ఎవ్రీవన్, ఎవ్వరూ కంగారు పడక్కర్లేదు. అందరి డబ్బులు సేఫ్ గానే ఉన్నాయి. చిన్న టెక్నికల్ ఎర్రర్. దయచేసి తప్పుడు ఇన్ఫర్మేషన్ ని బయట స్ప్రెడ్ చేయకండి. మీరిద్దరు ఆఫీస్కి Yes, sir. వెళ్ళండి. నేను ముఖ్యమైన ఒక అతన్ని కలవాలి. ఓకే సార్. నేను అన్ని విషయాలు తర్వాత చెప్తాను. అరవింద్, ఆ హ్యాకర్ డీటెయిల్స్ ఇంత నా దగ్గర ఉన్నాయి. Sorry, sir. అడ్రస్ ఇస్తాను, నువ్వు వెళ్ళి చెక్ చేయి. ఓకే. యా ఆదిత్య, ద మనీ హ్యాస్ బీన్ రికవర్డ్. వెల్ డన్. బ్యాంకులో ఏర్పడ్డ టెక్నికల్ ఇష్యూస్ ని కొత్తగా నియమించబడ్డ ఆదిత్య గారు వారి టీంతో కలిసి సరిచేశారు. ఎలాగో డబ్బుని పోకుండా చేశారు. జరిగేది ముందే చెప్పాను కదా, వాడు నిజంగా పెద్ద చేయరానా? అవినీతి జరిగిందని మనకు తెలిసింది. అన్నయ్య, బ్యాంక్ మేనేజర్ నువ్వు ఇచ్చిన చెప్పినట్టే సమాచారం ఆ ప్రకారం అపరిచితుడు ఈ ఇచ్చిన వార్త ఇన్ఫర్మేషన్ వల్ల ఆదిత్య టీం బ్యాంక్ లో ఉన్న డబ్బుని కాపాడారు. ఎలారా? అతను చెప్పింది కరెక్ట్ గా జరుగుతోంది. ఒకవేళ జ్యోతిష్యుడు అయి ఉంటాడేమో. ఏదైతేనేం మంచి జరిగితే సంతోషం. జీతం ఇస్తే మాకు మంచి జరుగుతుంది. మ్మ్. డాక్టర్, చెప్పు ఆదిత్య. ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి రావచ్చా? యు ఆర్ వెల్కమ్. హాయ్ డాక్టర్. రండి ఆదిత్య, Good afternoon. కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ సార్. ఎలా సాగుతుంది? చూసుంటారు కదా సార్, ఒకడు అందరినీ ఆటాడిస్తున్నాడు. అది మీ వృత్తిలో కొత్త ఏమీ కాదు కదా. ఎస్ డాక్టర్, కానీ అతను ఇగ్నోర్ చేయలేకపోతున్నాం. బ్యాంక్లో జరగబోయే ఇన్సిడెంట్ ని అతను ముందే చెప్పాడు. అతను ఏం చెప్పాడో నేను కూడా అదే అనుకున్నాను. నేను వెళ్ళిన చోట కూడా అలానే జరిగిందే. ఇది ఎలా పాసిబుల్ డాక్టర్? ఈ ప్రపంచంలో విచిత్రాలు కొల్లలు కొల్లలు. వాటిని పట్టించుకోకుండా ముందుకు పోతూ ఉండాలి. ఇవన్నీ పరిశోధిస్తూ కూర్చోవాలంటే నీకు ఈ జన్మ సరిపోదు. డాక్టర్, అతను ఎలాంటి వాడు అయి ఉంటాడో నిర్ణయానికి రాలేకపోతున్నాను. సరేలే,
మనకు పరిచయం ఉన్న వాళ్ళ గురించే మనం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాం. అది మనం ఎదుటివాడితో మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే వాళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది. నిజమే డాక్టర్, ఈ విషయంలో మాకు మీ హెల్ప్ కావాలి. డెఫినెట్లీ. అతను మీతో మాట్లాడినంత నేను వినాలి. ఐ మస్ట్ లిజన్ టు హిజ్ వాయిస్. నేనే ఒకరోజు మీ ఆఫీస్కి వస్తాను. ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్ సార్. ముఖ్యాంశాలు. అపరిచితుడు సమాచారం డాక్టర్, వల్ల కొంచెం వాల్యూమ్ జరుగుతున్న ప్లీజ్. ఎన్నో సంఘటనలు అతను చెప్పిన మరో సమాచారంతో సంచలనం సృష్టించారు. ఆయన వాయిస్ రికార్డ్ ఇప్పుడు మనం విందాం. సార్, ప్రజల డబ్బు ఎలాగైతే తిరిగిప్పించారు. థ్యాంక్స్ సార్. ఇంకొక సమాచారం సార్. నగరంలో ఉన్న ఒక పెద్ద అపార్ట్మెంట్, అక్కడ 1000కి పైగా ఫ్లాట్స్ ఉన్నాయి. అక్కడ గ్యాస్ బ్లాస్ట్ అయి ఒకరు చనిపోబోతున్నారు. ఎలాగైనా వారిని కాపాడండి సార్, ప్లీజ్ సార్. ఎలాంటి సంఘటన జరగకుండా ఉండాలనేదే ప్రజల అభిప్రాయం. వెంటనే సమాచారం అందిస్తున్న అపరిచితుడి గురించి ప్రజల అభిప్రాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకొక సందేశాన్ని ఇచ్చే ఆ మర్మమైన వ్యక్తి గురించి ఈయనేమంటున్నారో తెలుసుకుందాం. అయ్యా చెప్పండి. జరగబోయే విషయాలు దివ్య దృష్టితో కొంతమంది మాత్రమే చూడగలరు అంటారు. వాళ్ళనే అందరూ దీర్ఘదర్శి అని అంటారు. నాకెందుకో ఇతనే దీర్ఘదర్శి ఏమో అనిపిస్తోంది. ఆ మర్మమైన వ్యక్తిని నేరస్తుడనే కోణంలో విచారణ చేస్తున్నారు కదా, దానికి మీరే అంటారు. హత్య చేస్తాడని నిరూపించారా? దొంగిలించారని నిరూపించారా? ప్రజల డబ్బే కదా తను కాపాడి ఇచ్చాడు. ఇందుకు ముందు బ్యాంకుల్లో ఏ కరప్షన్లు అయితే జరిగాయో అన్ని అతని వల్లే బయటకు వచ్చాయి. ప్రతిరోజు సందేశాలు ఇచ్చే ఆ మర్మమైన వ్యక్తిని అందరూ దీర్ఘదర్శి అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? ఒక ఆవేశం ఉన్న టీచర్గా దేవుడు ఆశని అందరికీ తెలియజేసేవాడే గొప్పవాడు. అతనే దీర్ఘదర్శి అని బైబిల్లో రాస్తుంది. 1, 2 అయితే పర్లేదు సార్, అతను చెప్పినవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు అతను కాలజ్ఞానేగా. వీళ్ళు చెప్పేది నిజమేనా? ఒక చోట తప్పు జరగబోతోంది అని చెప్పడానికి ఒక దీర్ఘదర్శి కాదు, 100 మంది దీర్ఘదర్శులు కావాల్సి వస్తోంది. ఈ మర్మమైన వ్యక్తిని మనం ఒక నేరస్తుడిగా పరిగణించాలా లేక దీర్ఘదర్శిగా పరిగణించాలా అనేది మనం వేచి చూద్దాం. నేను యోగరాజ్, సన్ న్యూస్. ఐ బిలీవ్ హిమ్. మీరేమంటున్నారు డాక్టర్? అతని గొంతులో ఒక కంగారుంది, ఒక తపన ఉంది. అది నకిలీలా నాకు అనిపించట్లేదు. బల్గేరియాలో బాబా వంగా అని ఒక లేడీ, ఆవిడికి ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆవిడ భవిష్యత్తు గురించి చెప్పినవన్నీ కూడా జరగడం మొదలుపెట్టాయి. అదే విధంగా జస్ట్ 1 మినిట్. ఫ్రాన్స్లో నాస్ట్రాడామస్ అని ఒకరు 15th సెంచరీలో, ఆయన అప్పుడు చేసిన ప్రెడిక్షన్స్ ఈ రోజు వరకు జరుగుతున్నాయే. అమెరికాలో ప్రెసిడెంట్ కెనడీని 2 చంపుతారు, వాళ్లలో ఒకరిని కనిపెట్టలేరు అని చెప్పారు. ఫ్యాక్ట్. పొద వెనకాల నుంచి చంపిన వాడిని ఎంతవరకు కనిపెట్టలేకపోయారే. ఇక అమెరికాలో ట్విన్ టవర్స్ ని 2 పక్షులు తాగుతాయని ప్రెడిక్ట్ చేశారు. 9/11 జరిగిందే. ఇంతెందుకు, నాస్ట్రాడామస్ తన సమాధిని పరిశోధించడానికి 2 వస్తారు, అందులో ఒకడు నర్మగర్భంగా చనిపోతాడు అని చెప్పాడు. అదేవిధంగా ఒకడు మర్మంగానే చనిపోయాడు. అతను ప్రెడిక్ట్ చేసిన దానిలో చాలా ముఖ్యమైంది, ఈ ప్రపంచానికి మార్గదర్శిగా ఇండియా నుంచి ఒక నాయకుడు వస్తాడు అని చెప్పారు. అది ఎంతవరకు జరిగిందో లేదో తెలియడం లేదు. జరగచ్చు, జరగాలి. నా అభిప్రాయం కరెక్ట్ అయితే వాళ్లలాగానే ఇతను ఒక దీర్ఘదర్శి అవుతాడు.